ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ఏ దైవాన్ని పూజించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం హిందూ వారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, చంద్రజపం, ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క ఈతి ఉంది కాబట్టి ఇది గురు చండాల యోగాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వ్యాపారపరంగా పొందగలుగుతారు. ఒప్పందాలు, పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. అనారోగ్య పరిస్థితి తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విద్యలో గుర్తింపు, రాణింపు ఉంటాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువులపై ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. సాహస నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ మానసిక ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ చాతుర్యం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలిగేటువంటి యుక్తుల్ని ప్రదర్శించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని గృహిణులు చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అనుకూల దైవం మహాగణపతి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ప్రతికూలతను కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారు వెంటనే పొందలేకపోతారు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానించడం జరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారికి సంకట పరిస్థితుల్ని మిగులుస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు చేపట్టినప్పటికీ అసంతృప్తి కూడా వెనంటి ఉంటుంది. గృహ విషయాల్లో గృహిణులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సినీ రంగం వారికి కొంత లాభించినప్పటికీ తిరిగి నిరుత్సాహ పరిస్థితులను కూడా పొందగలుగుతారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి.
సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి విజయాలు మాత్రం పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను విద్యాపరంగా విద్యార్థులు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా లభిస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి దగ్గరవుతాయి. నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక సమస్యల్ని అధిగమించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి చేయూత లభిస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతని సక్రమంగా నిర్వహించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో చేదు అనుభవాలు కూడా ఏర్పడతాయి. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు తగ్గుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల విషయంలో వ్యాపార రంగం వారికి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి దూకుడు నిర్ణయాలు పనికిరావు. పోటీదారులతో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కార్మిక రంగం వారు కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఆదాయపరంగా అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. అనుకూల దైవం మహాకాళి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలని వెంటనే పొందలేకపోతారు. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. అనుకున్నవి సాధించాలన్నటువంటి పట్టుదలలో ఏర్పడినటువంటి ప్రతికూలత విస్మయాల్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. లోపాలను గుర్తించేటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహిణులు ఆనందకర వాతావరణాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి అనాయాస విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగించేటువంటి అవకాశాలు వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆర్థిక పుష్టికి చేపట్టేటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అదృష్ట సంఘటనని వృత్తిరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీకు అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి పురోభివృద్ధి గోచరిస్తుంది. పోటీలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటే మహిళలు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. శత్రువులు మిత్రులవుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పాటించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారిక విషయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అనుకూలతని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు మీ అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే చిరాకు పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు వెంటనే ఎదుర్కోలేకపోతారు. సమస్యలు తారసపడతాయి. సినీ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఆర్థిక ఆందోళన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని కార్మిక రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహానికి గడప మహాలక్ష్మి స్వరూపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అసలు గడప ఉండాలా గృహానికి, లేకుండానే కట్టుకోవచ్చా అంటే తప్పనిసరిగా గడప అనేటువంటిది ఉండటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ద్వారబంధం అనేటువంటి వాకిలి చట్టానికి 4 పట్టెలుండటం చాలా అత్యవసరం. నోటికి కింద పెదవి లేకుంటే ఎలా లోటో అలా వాకిలి చట్టానికి కింది పట్టె అంటే గడప లేకుంటే లోటే కదా. మరి గడప గట్టితనాన్ని బట్టి గడప సంపాదన దిట్టతనం ఉంటుంది అంటారు పెద్దలు. గడపకు పసుపు దిద్దటం ఐశ్వర్యకరమైనటువంటి సంప్రదాయం. నిజంగా గడపలకి పసుపు రాసి చక్కగా ఎర్రబొట్టు పెడితే ఆ లక్ష్మీదేవి తాండవిస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ. అందుచేతనే ప్రతి గృహిణి కూడాను ప్రతి శుక్రవారం కూడాను చక్కగా గడపను కడిగి పసుపు రాసి చక్కటి బొట్టు గనక పెట్టినట్లయితే ఆ గడప యొక్క ప్రభావం చేత ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. గృహానికి గడప అనేటువంటిది సర్వ సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. పాలవాడు పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఒక చిన్న బొట్టు ఆ గడపకి ఇరువైపులా కూడా వేసి చూడండి, ఎంత అదృష్టం వస్తుందో మీ ఇంట్లోకి.
పాలు మహాలక్ష్మి కదండి. ఆ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించినట్టుగా మీరు భావించి ఒక చుక్క ఇటువైపు అటువైపు సింహద్వారానికి ఉన్నటువంటి గడపకి గనక వేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మీకే తెలుస్తుంది. ఇది వాస్తుశాస్త్రంలో దాగిన పరమార్థ లక్షణంగా మనం గుర్తిరగాలి. పసుపు క్రిమి సంహారిణి. స్త్రీలు తమ ముఖ సౌందర్యానికి ఆరోగ్యపదంగా కూడాను వాడేటువంటి సంప్రదాయం ఉండేది. పసుపు పొడిని వంటకాల్లో విధిగా నేటికి వాడుతున్నాం. వైద్యపరంగా పసుపు రక్తదోషాన్ని హరిస్తుంది, చర్మ వ్యాధుల్ని నిర్మూలిస్తుంది, కొన్ని రకాల దగ్గుల్ని తగ్గిస్తుంది. కనుకనే పసుపును గడపకు పూయటం శ్రేయోదాయకం. ఇంట్లో ఆవులు పెంచేటువంటి సాంప్రదాయం ఉందనుకోండి, మీ ఇంట్లో ఆ గడప దాటి రావాలి ఆవు. ఆ విధంగా గడప దాటి రావటం వలన మీ గడపకి ఏర్పాటు చేసినటువంటి పసుపు క్రిమి సంహారక శక్తి తత్వరీత్యా ఆ పసుపు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తుంది. ఆ గడప ఇంత గొప్ప విశేషం ఉంది గడపలో. అందుచేత గడపని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మీ ఇంటికి సింహద్వారానికి పెట్టేటువంటి గడప కొద్దిగా ఎత్తుగా పెట్టండి. అంటే చూడటానికి అందంగా ఆ యొక్క సింహద్వారానికి సరిపోయేటువంటి రీతిలో ఏర్పాటు చేసేటువంటి గడపనే మీరు గనక బిగించి చక్కగా దానికి ప్రతి శుక్రవారం కూడాను పసుపు కుంకుమ తప్పనిసరిగా గనక అలంకరింపచేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ముఖ్యద్వారానికి పెరటి వాకిలికి తప్పనిసరిగా గడపలు ఉండాలి. ఇంటి లోపలి గదులు అంటే వంటగది, పడక గది, పూజ గది, సామాన్ల గది, ఇటువంటి గదులకు గడపలు అడ్డు అని చెప్పేసి భావన చేస్తే మానేయచ్చు. అయితే తప్పనిసరిగా ఉండాల్సింది ఎక్కడ? సింహద్వారానికి వెనుక భాగంలో ఉండేటువంటి ఆ యొక్క పెరటి వాకిలికి. ద్వారం కింద పునాది కొద్దిగా కుంగినప్పుడు గడప కింద రాయి పగలటం జరుగుతూ ఉంటుంది. రాయి పగిలినప్పుడు అది అన్లెవెల్ అవుతుంది. ఎప్పుడైతే రాయి పగిలిపోయిందో గడప కూడాను అసమతౌల్యంగా తయారైపోతుంది. దానివల్ల కూడా వాస్తుశాస్త్రరీత్యా అనర్థం ఏర్పడుతుంది. అందుకని గడప కింద రాయి పగలటం వల్ల చెడు జరగకుండా ఉండటానికి రాయి వేయటం మాని గడప కింద సిమెంట్ స్లాబు అనేటువంటిది వేయటం మంచిది. గట్టి స్లాబ్ వేసి దానిపైన గడప ఉంచి నిర్మాణం కనుక చేసినట్లయితే ఎటువంటి విపత్కరాలు కూడా సంభవించవు. గడప మహాలక్ష్మికి నమస్కృతాంజలి గడిస్తూ ఆ ఇంటి యజమాని నిత్యం రోజు బయటికి వెళ్ళేటప్పుడు అండి గడప లోపలే దైవనామస్మరణ చేసుకొని అలా బయటికి రావాలి. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడానండి గడప లోపల నుంచి ఇవ్వాలి, లేక గడప దాటి బయటికి వచ్చి ఇవ్వాలి. అంతేగాని మీరు గడప లోపలుండి ఆ తీసుకునేవాళ్ళు బయట ఉంటే మీరు డబ్బులు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవికి కించిత్తు ఆగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత ఎప్పుడూ కూడాను సాంప్రదాయ లక్షణాలు ఏ గృహంలో అయితే విరాజిల్లుతూ ఉంటాయో ఆ ఆచార సంప్రదాయాల్ని ఏ గృహిణి ఏ ఇంటి యజమాని పాటిస్తారో ఆ గృహంలో లక్ష్మీ కళ అనేటువంటిది విరాజిల్లుతూ ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవన్. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. అమ్మ రుణం తీర్చుకోవడం అన్న మాట లేదు శాస్త్రం. అందుకే అమ్మ కనపడితే పీఠాధిపతులు కూడా లేచి నమస్కారం చేయవలసిందే. శంకర భగవత్పాదులంతటి వారు ఈ ధర్మాన్ని పాటించారు. శంకరాచార్యుల వారు
అకస్మాత్తుగా సన్యాసం తీసుకుని ఒడ్డెక్కేస్తే తల్లి అడిగింది, ధార్మికమైన ప్రశ్న అడిగింది. 2 కొడుకులుంటే ఒకడు సన్యసిస్తే రెండో వాడు అంత్యేష్టి చేస్తాడు. ఒక్క కొడుకువి, నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకెవరు చేస్తారు అంత్యేష్టి సంస్కారం నా శరీరం పడిపోయినప్పుడు? అని పరమధార్మికమైన ప్రశ్న. ఒక్క కొడుకు, తప్పుకోవడానికి వీల్లేదు. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, అది అవతారం, అలాగనే ఆగడానికి లేదు, లోకంలో ధర్మ సందేశం ఇవ్వాలి. అందుకే అమ్మా, నీ శరీరము నుండి ప్రాణములు ఉత్క్రమణమవుతున్నప్పుడు ఎక్కడ ఉన్నా నన్ను తలుచుకో, నేను వస్తానమ్మా, అంత్యేష్టి చేస్తానన్నారు. అమ్మ తలుచుకుందంతే యోగ మార్గంలో వచ్చి సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. అమ్మని శివస్తోత్రంతో సంతోషపెట్టారు, శివపార్షదులు వచ్చారు. అమ్మవారి రూపాలు చూసి భయపడింది. అమ్మ భయపడకని విష్ణు స్తోత్రం చేశారు, విష్ణు పార్షదులు వచ్చారు. అమ్మ వాళ్ళని చూసి సంతోషిస్తూ విష్ణు పార్షదులతో కలిసి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ శరీరాన్ని పట్టుకెళ్ళి ఆయన మహానుభావుడు అంత్యేష్టి సంస్కారం పూర్తి చేశారు. శంకరాచార్యుల వారిని విమర్శించి ఆ విషయంలో ఆయనతో కలిసి రానందుకు ఇప్పటికీ కేరళ దేశంలో ఎవరి ఇంటి వెనక వాళ్ళే వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళని సమాధులు చేసుకునేటటువంటి లక్షణం ఉండిపోయింది. శంకరులే పుట్టినా కేరళ రాష్ట్రంలో పీఠం లేకుండా అయిపోయింది. అమ్మ జోలికి వచ్చినప్పుడు శంకరాచార్యుల వారిని విమర్శ చేసినందుకు శంకరుల యొక్క శాపమై కూర్చుంది అది. కాబట్టి అమ్మయే అమ్మ అన్న మాటకి శంకరాచార్యుల వారంతటి వారు అంతటి వైభవాన్ని కట్టపెట్టారు. మహాతపస్వి. ఇవాళ ప్రపంచంలో వారితో సమానమైనటువంటి విద్వాంసులు లేరు. 4 వేదముల యందు దిట్ట, సమస్త శాస్త్రములు వారి నాలుక చివర ఉంటాయి. అనుష్ఠానం అంటే అనుష్ఠానమే. వారి జీవితంలో వారు తెల్లవారుజామున నిద్ర లేవడం ఆలస్యమైంది ఒకే ఒక్క రోజు. ఇప్పుడు వారికి 60 ఏళ్ళు దాటిపోయాయి. ఒకే ఒక్క రోజున చిన్నతనంలో చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేవడంలో కొంచెం అలసత్వం ప్రదర్శించి గురువుగారికి తెలుస్తుంది ఏమిట్లే 4:10 వరకు పడుకుని 4:10కి లేచి నేల మీద పడి గురువుగారి పాదాలు తలుచుకుని నమస్కారం చేస్తున్నారు. ఆయన ఇలా తలెత్తేటప్పటికీ ఎదురుగుండా గురువుగారు నించున్నారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. ఆ నమస్కారం చేసిన వ్యక్తే ఇప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు భారతీతీర్థ మహాస్వామి. ఆయన దిగ్గున లేచి నిలబడ్డారు గురువుగారిని చూసి. అభినవ విద్యాతీర్థ మహాస్వామి అన్నారు, 4కి లేవవలసిన వాడివి 4:10కి లేస్తే గురువుగారికి తెలుస్తుందా అనుకున్నావా అని అడిగారు. ఇప్పటి వరకు వారు ఆ తరువాత జీవితంలో ఒక 1 నిమిషం ఆలస్యంగా లేచింది లేదు. ఇప్పటికీ అనుష్ఠానం అంటే అనుష్ఠానమే, చంద్రమౌళీశ్వరారాధనం అంటే చంద్రమౌళీశ్వరారాధనమే. ప్రదోష వేళలో ఆఖరికి -50°C ఉన్న ఇలా కమండలంతో నీళ్లు పోస్తుంటే మంచైపోతున్నా సరే ఒంటి మీద శాలువా కూడా లేకుండా అలాగే కూర్చుని చంద్రమౌళీశ్వరారాధన చేయవలసిందే. 104 జ్వరంతో శరీరం వేగిపోతున్న అభిషేకం అలా చేయవలసిందే. అంతటి మహాత్ముడు. ఏ కారణానికి పుట్టాడో తెలుసా? అంతటి మహావిద్వాంసుడు, అంతటి అనుష్ఠాన తత్పరుడు, అంతటి మహాతపస్వి. ఎవరు కాలు పెడితే భూమి పరవశించిపోతుందో అటువంటి మహానుభావుడై సార్వభౌమపీఠమైన శృంగగిరి పీఠానికి ఆధ్యక్షంలో వారు కూర్చోగలిగారంటే వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నాకు వారి జీవిత చరిత్ర చదివినప్పుడు అనుమానం వచ్చింది. ఇంతటి మహానుభావుడు పుట్టడానికి వారి తండ్రి గారు చేసినటువంటి కొన్ని వ్రతాలు, కొన్ని పూజలు చెప్పారు. హనుమత్ సాక్షాత్కారం చెప్పారు వాళ్ళ అమ్మగారికి. నాకు అనుమానం వచ్చి శృంగేరి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని కలుసుకున్నాను. వాళ్ళ అమ్మగారు మహాతల్లి నిజంగా ఎంత ప్రేమో, నిజంగా భారతీతీర్థ మహాస్వామి వారికి ఎంత తల్లి ప్రేమో వాళ్ళ అమ్మగారికి ఉన్న ప్రేమ అసలు నేను చెప్పలేను. ఆ తల్లిని, అమ్మ మీరు ఏదో పుణ్యం చేశారు, లేకపోతే అంతటి మహాత్ముడు పుట్టడు. జగద్గురువులకు తల్లి కావడం అంత తేలిక అమ్మా? ఇన్ని కోట్ల మంది నమస్కరించే కొడుకుని కనడం తేలిక? ఏ పుణ్యం చేశారు చెప్పండి అమ్మా అని అడిగా. ఆవిడ పక్కపక్క నవ్వి, నేను ఏం చేయలేదురా నాన్న, నా అదృష్టం వాడు పుట్టాడు అన్నారు. కాదమ్మా మీరు దాచకండి, నా దగ్గర ఏదో చేశారు. అమ్మ చెప్పండి అమ్మా, నిజం చెప్పండి అని అడిగారు. ఆవిడ నవ్వి అన్నారు, చిన్నతనంలో కోటప్ప కొండ మీద దక్షిణామూర్తి ఉండేవాడు కదా, ఇప్పటికీ ఉన్నాడు.
మా నాన్నగారు రోజు కోటప్ప కొండెక్కి దర్శనం చేసుకునేవారు రా నాయనా. మా నాన్నగారి చెయ్యి పట్టుకుని పరిగెత్తేదాన్ని, చిన్నపిల్లని కదూ, గౌను వేసుకుని మా నాన్నతో పాటే పరిగెత్తేదాన్ని. మా నాన్న ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణం చేసేదాన్ని. ఆయన దక్షిణామూర్తి జ్ఞానగురువు అని తెలియక రోజు దక్షిణామూర్తికి నమస్కారం పెట్టా. కొన్నేళ్ళు మా నాన్న చిటికిని వేలు పట్టుకుని పరిగెత్తి కోటప్ప కొండెక్కి నమస్కారం పెట్టా. కోటప్ప కొండ కొన్నేళ్ల పాటు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎక్కి దండం పెట్టినందుకు ఏ దక్షిణామూర్తి ఆది గురువో ఆ దక్షిణామూర్తే మళ్ళీ వేరొక దక్షిణామూర్తి అంశలో ఉన్న మహాజ్ఞానిని నా కడుపున పుట్టించాడ్రా నాయన అని చెప్పారు. అంటే ఒక తల్లి ఒక మహాపురుషుణ్ణి కనడానికి ఏ పుణ్యం మహాపురుషుణ్ణి కనేటట్టు చెయ్యగలదో నిర్ధారించింది. ఇప్పుడు ఈ క్షణంలో, నేను ఎప్పటివో చెప్పక్కర్లేదు, ఈ క్షణంలో కళ్ళ ముందు కనబడగలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు భారతీతీర్థ మహాస్వామి. అంటే వారి నోటి వెంట ఒక్కనాడు ఒక్క వివాదాస్పదమైనటువంటి మాట రాదు. శాస్త్రము ధర్మము తప్ప ఇంకొక దాని జోలి వారికి అక్కర్లేదు. అనవసరపు విషయాల జోలికి వెళ్ళడం అన్నది ఆయన జీవితంలో లేదు. మీరు ఆశ్చర్యపోతారు. ఆయన పాత్రికేయుల సమావేశంలో పీఠాధిపతిగా ఆయన మాట్లాడింది ఒకే ఒక్కసారి. ఆ సందర్భం ఏమిటన్నది నేను చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో పూరీ శంకరాచార్యుల వారి గురించి ఏదో దాని గురించి మాట్లాడవలసి వచ్చిందంతే. ఇంకెప్పుడు ఆయన పాత్రికేయులతో మాట్లాడలేదు అసలు. ఆయన అనుగ్రహ భాషణం శిష్యుల కోసం అంతే. అంతటి ధార్మికులు ఉన్నారు కాబట్టే వారు ఎక్కడో శృంగేరిలో కూర్చున్నా, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఇప్పటికీ అధిష్టానంలో ఉన్న కామకోటి పీఠాధిపతులు యోగలింగానికి అభిషేకం చేసిన, ఇంకా ఈపాటి అన్నం దొరుకుతోంది, ఈపాటి వర్షాలు పడుతున్నాయంటే అటువంటి మహాపురుషుల్ని కన్న తల్లుల యొక్క అనుగ్రహం ఈ జాతిని పోషిస్తోంది. కాబట్టి అమ్మ ఆ బిడ్డలకే కాదు, ఇంతమంది బిడ్డల్ని పోషించగలిగిన ఒక తల్లిగా నిలబడిపోయింది భారతీతీర్థ మహాస్వామి వారిని కన్న తల్లి. అంతంత గౌరవాలు ఇచ్చారు తల్లికి ఈ దేశంలో. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తమ తల్లిగారి పేరు మహాలక్ష్మమ్మ గారు. వారికి ఒక అలవాటు ఉండేది. వారు ప్రతిరోజు కూడా ఎక్కడ ఉన్నా సరే కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. కలవై వారి గురుస్థానం. ఆ గురుస్థానం వంక తిరిగి నమస్కారం చేసేవారు ఆయన ప్రతిరోజు. అటువంటి పరమాచార్య శతాయుష్కులైన తరువాత పక్కన పరిచారికులు కూడా లేదు. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి చెన్నై వెడుతున్నామంటే వెళ్ళి రమ్మని పంపించేసి వేద పాఠశాలలో పెట్టడానికి అమ్మగారు మహాలక్ష్మమ్మ గారి చిత్రం తీసుకెళ్ళిపోతుంటే చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూశారు. అప్పటికే వారు మౌనంలోకి వెళ్ళిపోయారు, మాట్లాడేవారు కాదు. అదే పనిగా చూసి అమ్మ 2 పాదాలు తీసి తన తల మీద పెట్టుకున్నారు ఆ చిత్తరువులో. ఆ పటం ఇచ్చేసి లేచి నిలబడి కలవై వంక నమస్కారం చేశారు. అదే వారు మౌనంతో చేసిన ఆఖరి నమస్కారాలు. ఈ శరీరాన్ని ఇచ్చింది అమ్మ. ఈ శరీరం మళ్ళీ రావలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇచ్చిన వారు కలవైలో ఉన్న గురువుగారు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి శరీరం విడిచిపెట్టేశారు. మహానుభావుడు బ్రహ్మీభూతులయ్యారు. అంటే మహాస్వామి అంతటి వారు తల్లిగారి విషయంలో అంత అనుగ్రహాన్ని చూపించారు. మహాజ్ఞాని రమణ భగవానులు అసలు శరీర స్పర్శ లేకుండా ఉండేవారు. ఎవరైనా ఆయన్ని అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయింది అనేవారు. అంత శరీర భ్రాంతి లేని మహానుభావుడు. అటువంటి రమణులు చిట్ట చివర వారి తల్లిగారు అళగమ్మ గారు ఒక కోరిక కోరారు. కూతురుంది. ఆ కూతురు అమ్మా నీకు వయసు అయిపోయిందమ్మా, పెద్దదాని అయిపోయావు, ఇక్కడ ఆయన విరూపాక్ష గుహలో ఉంటాడు ఆ తమ్ముడు, ఇక్కడ ఎలా ఉంటావమ్మా నువ్వు, ఉండలేవు, నా మాట విను, మా ఇంటికి వచ్చేయమ్మా అని అడిగింది. ఆవిడన్నారు మీ ఇంటికి వస్తే అందరిలాగే పాడి కట్టి తీసుకెళ్ళి కాల్చేస్తారు, వీడి దగ్గర చచ్చిపోతే వీడికి అంటూ లేకపోతే అశౌచం లేవు, వీడు అగ్నిహోత్రం మహాజ్ఞాని, వీడు నా శరీరాన్ని చేతులతో ఎత్తి పట్టుకుంటాడు, అరుణాచలం కొండ పైకెక్కి రక్కసి ముళ్ళ పొదల్లోకి విసిరేస్తాడు, వాడి చేతులతో విసిరేస్తే నా జీవితం తరించిపోతుంది, అందుకని ఇక్కడే ఉంటానని ఉండిపోయారు. ఆఖరణ వాళ్ళ అమ్మగారు శరీరం విడిచిపెట్టేసే రోజు వచ్చేసింది. స్కందాశ్రమంలో ఉన్నారు కొండ మీద రమణులు. అమ్మగారిని పడుకోబెట్టి అమ్మగారి గుండెల మీద చెయ్యి వేసి పొద్దున్న కూర్చున్నవారు రాత్రి వరకు అలాగే కూర్చున్నారు.
అమ్మ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతో కొన్ని వేల జన్మలలో ఆవిడ అనుభవించవలసినటువంటి కర్మని స్వప్నంలో అనుభవించినంత తేలికగా అనుభవింపచేసేసి ఇక అనుభవించడానికి పాపం పుణ్యం లేకుండా చేసి అమ్మకి మోక్షం ఇచ్చారు. మోక్షం ఇచ్చి అమ్మ మోక్షాన్ని పొందిందని అమ్మ శరీరాన్ని పట్టుకుని అరుణాచలం నుంచి కిందకి దిగి ఆ అరుణాచలం కొండ పాదాలలో ఆవిడ్ని భూస్థాపితం చేశారు. భూస్థాపితం చేసి ఎప్పుడూ కొండ కిందకి రాని రమణులు అప్పటి నుంచి ఎప్పుడూ వచ్చి అక్కడే కూర్చునేవారు. ఆయన తన తపశ్శక్తినంతటినీ చిట్ట చివర మాతృభూతేశ్వరాలయమని అమ్మ పేరు మీద ఒక మహాజ్ఞాని నిర్మాణం చేసిన దేవాలయం, పిల్లలందరూ చూడవలసిన దేవాలయం, అమ్మ పేరు మీద దేవాలయం కట్టి ఆ దేవాలయంలోకి శ్రీచక్రంలోకి తన తపశ్శక్తినంతటినీ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి మాతృభూతేశ్వరాలయ నిర్మాణం చేశారు. ఈ దేశంలో మహాజ్ఞానులైన వారు కూడా అమ్మా అన్న 2 అక్షరాలకంత కట్టుబడ్డారు. పరమ పరిపాలనా సమర్థుడు అని పేర్గాంచి క్షాత్రధర్మంతో సనాతన ధర్మాన్ని కాపాడి శత్రురాజులను ఓడించినటువంటి మహావీరుడు రాణా ప్రతాప్ సింగ్. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు నిద్ర లేవగానే అమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి, అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళి అమ్మ నిద్రపోతున్నా సరే ఒకసారి అమ్మ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళేవారు. అమ్మ ఆయనని ఇప్పుడు ఏమి అడిగేది కాదు. ఒకే ఒక్కసారి రాణా ప్రతాప్ సింగ్ అమ్మకి నమస్కారం చేయడానికి వెడితే ఆ రాణా ప్రతాప్ సింగ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో తప్పు చేసినటువంటి ఒక వ్యక్తిని క్షమించమని అక్కర్లేని ప్రభుత్వ వ్యవహారాల్లో అమ్మ జోక్యం చేసుకుంది. రాణా ప్రతాప్ సింగ్ అమ్మకి నమస్కారం చేయడానికి వెళ్ళడం ఆపేశాడు, వెళ్ళేవాడు కాదు. తన అంతఃపురంలోనే రోజు అమ్మని మానసికంగా తలుచుకుని నమస్కారం చేశాడు. అమ్మా, నువ్వు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పలేక, అమ్మకి తాను చెప్పకూడదని, అమ్మకి నమస్కారం చేస్తే అమ్మ అటువంటి మాట చెప్పిందని తాను ధర్మం తప్పి అలా చెయ్యలేక, ఒకసారి చేస్తే అమ్మ అదే పనిగా చెప్తే చెయ్యను అనలేనని వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. మానసికంగా నమస్కారం చేస్తున్నాడు, అమ్మకి కావలసినవన్నీ పంపిస్తున్నాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది కొడుకు కనపడకపోతే. ఆవిడికి అర్థమైంది తను చేసిన తప్పు. తన అన్నదమ్ముడికి కబురు చేసింది మేనమామతో చెప్పిద్దామని. మేనమామ వస్తున్నాడు, స్వాగతం చెప్పడానికి బయలుదేరుతున్నాడు రాణా ప్రతాప్ సింగ్. పులిమేరల దాకా వచ్చాడు మేనమామ. రాణా ప్రతాప్ సింగ్ తిన్నగా కోటలోకి వెళ్ళి అమ్మ 2 కాళ్ళకి నమస్కారం చేసి అమ్మని చేత్తో పట్టుకుని పల్లకీలో తీసుకెళ్ళి మేనమామకి స్వాగతం చెప్పాడు. అమ్మ, నువ్వు చేసినటువంటి చిన్న పొరపాటు నాకు వేరొకళ్ళు చెప్పి మీ అమ్మ పొరపాటు చేసింది మనసులో పెట్టుకోకని చెప్పవలసిన రోజు రాకూడదు. అమ్మా, నీ పట్ల నాకు అగౌరవం లేదు, మళ్ళీ మళ్ళీ అడిగితే ధర్మం తప్పలేక రాలేదంతే అని ఒకరు అమ్మ గురించి చెప్పవలసిన అవసరం లేదని అమ్మని పల్లకీలో తీసుకెళ్ళి మేనమామకి నమస్కరించి తీసుకొచ్చాడు. మేనమామ చెప్పలేదు, అమ్మ చెప్పలేదు, అమ్మకి అర్థమైంది, ఇక జోక్యం చేసుకోలేదు. అమ్మ పట్ల రాణా ప్రతాప్ సింగ్ అంత గౌరవాన్ని చూపించాడు. ఈ జాతిలో మీరు ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని తీసుకోండి, అమ్మ అన్న మాటకి కట్టుబడి అంత గౌరవించారు. అమ్మ ఎక్కడ ఉపాసన చెయ్యబడుతుందో అక్కడ అంత గౌరవం ఉంటుంది. జగన్మాత అయిన పరదేవత ఆలోచించిందిట, నేను కదూ మాతృత్వం ఇచ్చేదాన్ని, ఒక ఆడది అమ్మ అవ్వాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే అమ్మ అని పిలిపించుకుంటుంది, ఆవిడ మాతృత్వాన్ని ఇస్తేనే దొరుకుతుంది ఆ అమ్మ అన్న పిలుపు. నేను అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చాను, అమ్మా అన్న పిలుపులో బిడ్డని పరవశింపజేశాను. ఇంత అమృతానికి వాడు అలవాటు పడిపోయాడు. అమ్మా అని పిలవకుండా ఉండలేడు. అమ్మా అని పిలవకుండా ఉండలేని తనాన్ని పొందినటువంటి పిల్లవాడికి ఎప్పుడో అప్పుడు నేను అమ్మని తీసేయాలి. ఎందుకని అంటే జాతస్య హిద్రువో మృత్యు, అమ్మ వెళ్ళిపోవాలి తప్పదు. అమ్మ ముందు కొడుకు వెళ్ళకూడదు, కొడుకు కన్నా ముందు అమ్మ వెళ్ళిపోవాలి. అమ్మకి అంత్యేష్టి కొడుకు చెయ్యాలి. మరి అమ్మని తీసేస్తే వాడు నా దగ్గరికి వచ్చి నిలబడి అమ్మా మా అమ్మని తీసేసావా అని అడిగితే నేనేం జవాబు చెప్పాలి అని జగన్మాత అంతటిది కుపితురాలైపోయిందిట. ఎలా వాడికి అమ్మని తీసేయడం అని. అమ్మని తీసే ముందు ఆవిడ ఎంతమంది అమ్మల్ని ఇచ్చిందో తెలుసా? ఒరే, ప్రతి చోట దేవాలయాల్లో నేనే ఉంటాను, నాలో మీ అమ్మ చేరి ఉంటుంది. జగన్మాతగా నేను ఉంటాను, భూమాతగా ఉంటాను, ఎప్పుడూ నీకు దగ్గరగా నీ కాళ్ళ కింద నేనే ఉంటాను. భూమాతగా ఇంకో అమ్మ రూపాన్ని పొందుతాను, గోమాతగా ప్రతి చోట కనపడుతుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద
लक्ष्मी नारायण भगवान की जय श्रीमन्नारायण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा सम्मितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिः शुचिस्रवाः अमृतस्याश्वतस्थाणुः वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुः विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्द्रंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुः अमोघः शुचिरूर्जितः अतीन्द्रः संग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः ॐ अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः संप्रमर्दनः अहः संवर्तको वह्निः अनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वसृड् विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुर्नारायणो नरः असंख्येयोऽप्रमेयात्मा
विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुः वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुधो वसुः नैकरूपो बृहद्रूपः सिपिविष्टः प्रकाशनः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रः चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशुद्भवो भानुः शशिबिन्दुः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॐ नमो